10 లక్షల నగదు సాయం అందించి మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి. సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళను ఇంటికి వెళ్లి పరామర్శించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. క్యాన్సర్ పేషెంట్ ఆమనికి చికిత్స నిమిత్తం 10 లక్షల నగదు సాయం అందించిన జగ్గారెడ్డి. ఆమని పేరు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చింది మీకు? ఇప్పుడు నవంబర్లో వచ్చింది సార్. అంటే మొన్న నవంబర్లో వచ్చింది. ఈ క్యాన్సర్ ఏం చేస్తాను? మున్సిపాలిటీలో లేబర్ స్లీప్. మున్సిపాలిటీ ఏమంటారు? ఇద్దరు ఆడపిల్లల? ఇద్దరా పిల్లలు? నువ్వేం చదువుతున్నావు? నువ్వు 9th, నువ్వు 7th చదువుతున్నావు. ఈ ఇల్లు ఏంది? కిరాయి ఇల్లు అయింది. నీ జాబ్ ఎవరు చేస్తున్నారు? అంటే లేబర్ పని కదా, లేబర్తో చేపిస్తున్నావు. క్యాన్సర్ వ్యాధి ఎప్పుడు రాగానే ఇమ్మీడియట్లీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంత చేయించినావు ఇప్పటి వరకు? 7 లక్షల దాకా అయినాయి సార్. ఎంత? 7 లక్షలు. బ్రెస్ట్ దీనికి ప్రైవేట్ అన్ని ప్రైవేట్ పాకిపోవాలని భయం సార్. 7 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చినావు మరి? మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర్ కూర్చొని దామోదర్ సాబ్ నిన్న మాట్లాడారు. టెస్టింగ్లు చేయడం వల్ల ముందే తెలుసుకొని ప్రికాషన్స్ జాగ్రత్తలకు వెళ్ళిపోతాం. నేను సడన్ గా నాకు గడ్డలే అనమాట, మామూలు గడ్డలు ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే లేదమ్మా గడ్డలు బాగానే ఆపరేషన్ చేసుకోవాలన్నాడు. అది టెస్ట్ 15 రోజులకు వచ్చింది. మళ్ళీ అప్పుడు టెస్ట్ 15 రోజులకు వచ్చినాక క్యాన్సర్ 3rd స్టేజ్ అనేసరికి ఇమీడియట్లీ ఆపరేషన్ అవన్నీ చేసేసుకుని అన్ని కూడా పెట్టి కారణాలు లేవు చెప్పాలి. కానీ ఉన్న అన్ని రోగాలని డేంజర్ శాపమే. మంచి చదువుకుంటున్నాను. చదువుకున్నా ఏముంది? ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు. అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అంటున్నా. ఈ స్కూల్ మీ ఇద్దరు ప్రైవేట్ స్కూలా? ఎవరిదా స్కూల్? ఎవరిది చిరు? ఎవరిది? ఏ స్కూల్? నోటీస్ తీసుకుపోతుంది రేపు వచ్చిన తర్వాత. ఇది అంటే మనకు ప్రాక్టికల్ గా ఇది కొంత అంటే నిన్న సీఎం గారు నిన్న తీసుకున్న ఒక డిసిషన్, ఒక మంచి డిసిషన్. అంటే దీని మీద కూడా ఒకసారి సీఎం గారు నోటీస్ తీసుకపోతే అంటే ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ కూడా కదా, ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా కదా గవర్నమెంట్ పరంగా నేను వచ్చింది అదే కదా. ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ట్రీట్మెంట్ కూడా అది టెస్టింగ్ కాగానే ఒకవేళ ఉంటే మటుకైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏందనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అట్లా. డబ్బులు ఉంది, మళ్ళీ మెడిసిన్స్ చాలా అవసరం ఉంటాయి. 5 years ట్రీట్మెంట్ ఉంది. ఎంత? 5 సంవత్సరాలు. 5 years ట్రీట్మెంట్. ఒకటి 2 స్టేజ్ ఉంటుందేమో 1 year. ప్రైవేట్కి వెళ్తాము. హైదరాబాద్ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ వచ్చింది. బాడీ అంతా స్ప్రెడ్ కాలేదు ఇంకా. అట్లా ఇక్కడ నుండి తొందరగా అందుకోకపోతే స్ప్రెడ్ అవుతుందని చెప్పారు. మన పానం తప్పితే బతుకుంటే నీకు అప్పించిన కూడా గొప్పలే. సార్ చాలా దేవుడు వాళ్ళు. నీకు అప్పించిన కూడా గొప్పలే కదా. నేనేమో అట్లా కాదు. ఒక్క రోజు కూడా ఇంటికి అనొకటి సార్ నేను
జనరల్గా ఏంటంటే నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు అసలు పర్మిట్ చేయను నేను. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయ. నేను ఈరోజు ఇది ఎందుకు ఈరోజు ప్రయారిటీ మీడియాకి ఇస్తున్నంటే ఇట్లా క్యాన్సర్ అంటే ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళకి అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు. మధ్యతరగతి కుటుంబాలు దాని కింద ఉన్న కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఒక్క పేషెంట్ సునీల్ ఒక్క పేషెంట్ మినిమం నేను ఒక 5-6 మంది పేషెంట్లు నేను అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఒకరు ఉన్నారు పేషెంట్ ఇప్పటికీ 30 lakhs పెట్టిన ఇంకా ట్రీట్మెంట్. ఇంకొక పేషెంట్ 20 lakhs పెట్టింది ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. అచ్చా వీళ్ళందరూ కూడా డబ్బులు లేనోళ్ళే. అంటే మధ్యతరగతి కుటుంబాలకు కొంత అప్పు దొరుకుతుంది. అంటే ఒక పేషెంట్కి డబ్బు పెట్టాలి, మానసికంగా ఆర్థికంగా మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళున్నారు చూడు, ఏమి పాపం ఏంది లేబర్ డ్యూటీ చేసుకుని బతికిట్టారు. వచ్చింది 2 పిల్లలు, భర్త లేడు, చనిపోయాడు, 10,000 జీతమే జీవితము. ఈ రోగం లక్షలతో కూడుకున్న రోగం. అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వగానే నేను అందుకే అభినందనలు చెప్పేసినాను. అంటే న్యాయమైన స్కీమ్ అనమాట. ఏదో పొలిటికల్ న్యాయమైన స్కీమ్. మరి సీఎం హెల్త్ మినిస్టర్ దామోదర్ సభ ఉంటాడు కాబట్టి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అట్లా ఓకే మంచిదే. ఈరోజు కూడా ఏంటంటే మనం కొంత బయటికి పోతే వీళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది అని మనం చేసేది చేద్దాం. ఆర్థికంగా మనతో పాటు ఇంకా చాలా మంది భూమి మీద దాతలు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి చేస్తే కొంత అసెట్ అవుతుంది, వీళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసం ఈరోజు మీడియాకి నేను పర్మిట్ చేసిన. లేకపోతే జనరల్గా నేను ఎవరికి హెల్ప్ చేసినా మీడియాకి మేము ఇవ్వం. యాక్చువల్గా ఈరోజు మీడియాని స్పెసిఫిక్గా పిలవడానికి కారణం కూడా ఏంటంటే ఇది బయటికి సమాజంలో చూస్తే ఈమెకి ఇంకా అదనంగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకు కూడా మీడియా ద్వారా బయటకు వస్తే ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది భూమి మీద స్వచ్ఛందంగా హెల్ప్ చేసి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత హెల్ప్ చేస్తారు. వీళ్ళకి డబ్బే కావాలంతే. తిండి తినడానికి, ఇంజెక్షన్స్ కి, దానికి మరీ చితికిపోయిన ఇట్లా ఉంటే పిల్లలకు కొంత అసెట్ అయితే తల్లి తర్వాత చెప్పడానికి రాదు కదా. ఇది ఏముంటుంది అట్లా. సన్న బియ్యం 10 తీసుకున్నాం. సాటిస్ఫాక్షన్ ఉండాలి. మస్తు తిన్నాం సార్. నేను మున్సిపాలిటీ ఎప్పుడు వచ్చిన పైసలు కానీ ఎప్పుడు మీడియా దొరకరాలేదు. ఇది ఏంటంటే వేరేలకు ఉదాహరణ కావాలన్నట్టు చేస్తుంది సార్. చెప్పిన ఆమె కూడా చెప్పినాం, మీడియాని పిలుస్తామా, నీది సమస్య కాదు, ఇది పోతుంది. ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్నప్పుడు సీఎం విన్నాడు. అట్లా ఏదన్నా ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా పథకం. సాయం చేస్తాను. నువ్వు అదే అడిగినాను. విన్నావా?